Hello mates, welcome to Love Theatres and Cinemas. సో లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్లో మనం ఈరోజు మాట్లాడుకునే సినిమా ఏంటంటే బైసన్. సో బైసన్ అనే సినిమా ఏంటంటే మారి సెల్వరాజ్ గారి డైరెక్షన్, ధ్రువ్ విక్రమ్ నటించిన సినిమా అనమాట. బైసన్ యాక్చువల్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. మనతి గణేశన్ అనే ఒక వ్యక్తి ఒక మారుమూల గ్రామంలో పుట్టి సో కబడ్డీ ఆట మీద ఇంట్రెస్ట్ ఉండి చిన్నప్పటి నుంచి ఆడుతూ క్లబ్కి చేరుకుంటూ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ అలాగే కష్టపడి నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యి అలాగే గెలిచి అర్జున్ అవార్డు తీసుకొని ఎండ్ అవుతుంది స్టోరీ. సో ఆయన బేస్ చేసుకొని తీసిన సినిమా అనమాట. మీరు మారి సెల్వరాజ్ సినిమా ముందు నుంచి చూసుకున్నట్టయితే తన ప్రతి సినిమాలో కాస్ట్ గురించి అయితే చెప్పుకుంటూనే వస్తారనమాట. ఒక లోవర్ కాస్ట్ వాడిని అప్పర్ కాస్ట్ వాడు ఎలా అయితే తొక్కుతుంటాడో ఇలా ప్రతిది సినిమా ఏదో ఒక చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి ఉండే ఉంటుంది అంటే. బట్ రియల్ స్టోరీలో పాప మన నది గణేశన్ గారికి జరిగిన సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఈ సినిమా తీసాడు అనమాట. ఇప్పుడు ఆయన చుట్టూ కూడా జాతి గొడవలు కానీ జరుగుతూనే ఉండేది అనమాట. ఇవన్నిటి మధ్య ఆయన ఎలా అయితే పోరాడి గెలుచుకుంటూ అన్ని ఒడిదుడులు దాటుకుంటూ నేషనల్ టీమ్ ని రిప్రజెంట్ చేస్తాడనేది స్టోరీ. సెల్వరాజ్ గారు క్లీన్ గా ప్లాన్ చేసుకుంటూ ప్యారలల్ గా ఒక పక్క స్టోరీ చెప్పుకుంటూ ఒక పక్క స్పోర్ట్స్ డ్రామా చూపించుకుంటూ ఒక పక్క ఊర్లో జరిగే గొడవలు చూపించుకుంటూ అలాగే ఒక పాయింట్ చెప్పాలని చెప్పుకుంటూ అంటే క్యాస్ట్ గురించి ఆయన ప్రతిసారి చెప్పేలాగానే దీంట్లో కూడా స్పేస్ తీసుకుని దాని గురించి చెప్పుకుంటూనే వచ్చాడు అనమాట. సో టిపికల్ మారి సెల్వర్ సినిమా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు అదే మైండ్ వెళ్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. అంటే సరే ఏంటాడు మళ్ళీ అదే కాస్ట్ గురించి చెప్తున్నాడు అని మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఈ సినిమాలో ఉంది ఆల్రెడీ. బట్ రియల్ లైఫ్ లో జరిగింది, ఆయన తీయలేరు కాబట్టి సో తీశారనమాట. ఇక వేరే యాక్టర్స్ గురించి మాట్లాడాలనుకుంటే నాకు పశుపతి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ధ్రువ్ విక్రమ్ వాళ్ళ నాన్న ఎవరైతే చేశారో ఆయన, అలాగే ఆయనతో పాటు మన లాల్ గారు, అమీర్ అండ్ రజిషా, అనుపమ వీళ్ళందరూ వాళ్ళ రోల్స్ వాళ్ళు తగ్గట్టు 100% అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి మనం మ్యూజిక్ అనమాట. నివాస్ కే మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అసెట్ టు ద మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అథెంటిక్ ఉంటుంది. అంటే ఒక సౌండింగ్ కానీ మిక్సింగ్ కానీ ప్రతిదీ ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా ఊర్ సైడ్ ఎలా అయితే ఆ టైంలో 90s 80s లో ఎలా అయితే మనకు ఆ సౌండింగ్ అదంతా ఉంటుందో పల్లెటూరులో అలాగే తీసాడనమాట. వెరీ గుడ్ సౌండ్ వర్క్ ఫ్రమ్ మన నివాస్ కే. మూవీ చూసుకుంటే మీరు టిపికల్ మారి సెల్వర్ సినిమా అనుకుంటే వెళ్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ స్పోర్ట్స్ డ్రామా అయితే బాగా ఎంగేజింగ్ గా అంటే మనకు ఆడియన్స్ కి ఎంగేజింగ్ గానే ఉంటుంది. అసలు ఎలా అంటే స్టార్టింగ్ పాయింట్ లో మీకు చూపించినా కానీ ఇండియాకి సెలెక్ట్ అయ్యేది, బట్ మనకు ఉంటుంది కదా ఎలా వెళ్ళాడు ఎలా ఇన్ని దాటుకుంటూ. ఇంకోటి ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ చాలా నీట్ గా చూపించాడు. ఫాదర్ అయితే కొడుకు కోసం తన పడే తపన కానీ కొడుకు సక్సెస్ అవ్వాలనే దాని గురించి క్లీన్ గా పోర్ట్రే చేసుకుంటూనే తీసుకొచ్చాడు. సో ఓవరాల్ గా ఇట్స్ అ వెరీ గుడ్ డీసెంట్ టు వాచ్ అనమాట. సో మీకు మారి సెల్వర్ సినిమా కైండ్ ఆఫ్ సినిమాస్ నచ్చితే మీకు ఇంకా బాగా నచ్చుతుంది. సో నచ్చకపోయినా కానీ ధ్రువ్ విక్రమ్ కోసం అనేది చూడవచ్చు, ఎందుకంటే చాలా బాగా చేశాడు. తను కూడా ఇంతకు ముందు 2 సినిమాలు తీసినా కానీ ఆన్ స్టేజ్ చెప్పాడు అనమాట, ఇదే నా ఫస్ట్ సినిమా, సో ఇది మీరు చూడండి, నేను ఎంకరేజ్ చేయండి అనేసి. సో సినిమా అయితే చాలా బాగా నచ్చింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.